బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై కత్తి దాడి చేసిన దుండగుణ్ణి పోలీసులు గుర్తించారు. నిందితుడికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ను ముంబై పోలీసులు విడుదల చేశారు. సైఫ్ ఇంట్లో ఉన్న మెట్ల గుండా కిందకు దిగుతున్న వీడియోను విడుదల చేశారు. అత్యవసర మెట్ల మార్గం నుంచి ఎక్కి సైఫ్ ఇంటిలోకి దుండగుడు ప్రవేశించినట్టుగా గుర్తించారు. తెల్లవారుజామున దొంగతనానికి ప్రయత్నించిన దొంగ ముందుగా సైఫ్ కొడుకు జై రూంలోకి చొరబడినట్టుగా పోలీసులు వెల్లడించారు. గదిలోకి చొరబడిన దొంగని చూసి జై కేర్ టేకర్ గట్టిగా అరవడంతో తన గదిలో నుంచి సైఫ్ అలీ ఖాన్ పరిగెత్తుకుంటూ వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో దుండగుడు సైఫ్ మీద కత్తితో దాడి చేసినట్టుగా పోలీసులు వివరించారు. దుండగుడి దాడితో సైఫ్ మెడ సహా వెన్నెముక చేతుల మీద గాయాలయ్యాయి. వెన్నెముకకు మాత్రం తీవ్ర గాయమైంది. ఈ నేపథ్యంలోనే లీలావతి వైద్యులు సైఫ్ కి ఆపరేషన్ చేశారు. ఆయన ప్రాణానికి ఎలాంటి ఇబ్బంది లేదని తేల్చారు. ఇక సైఫ్ వెన్నెముక నుంచి 2.5 అంగుళాల కత్తి మొనను కూడా వైద్యులు తొలగించారు. ప్రస్తుతానికి సైఫ్ ఆరోగ్యం సేఫ్ గా ఉందని లీలావతి వైద్యులు చెప్తున్నారు. మరోపక్క సైఫ్ స్టేట్మెంట్ ను సైతం పోలీసులు రికార్డు చేశారు. ఆయన ఇంట్లో క్రైమ్ బ్రాంచ్, ఫోరెన్సిక్ టీమ్స్ బృందాలు ఆధారాలు సేకరిస్తున్నాయి. ఇప్పటికే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఉన్న 3 పనివాళ్ల గురించి కూడా స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. దుండగులు ఎవరు అనేది గుర్తించామని, వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ పరిస్థితి నిలకడగానే ఉంది. లీలావతి హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దుండగుడు చేసిన కత్తి దాడిలో అతని వెన్నెముక భాగం దగ్గర ఫ్లూయిడ్ లీక్ అయిందని వైద్యులు తెలిపారు. అలాగే ఎడమ చేతిపై 2 లోతైన గాయాలయ్యాయి. మెడపై కూడా గాయాలయ్యాయని వైద్యులు చెప్పారు. వెన్నెముక గాయాన్ని సరిచేసి అతని చేతికి, మెడకు ప్లాస్టిక్ సర్జరీలు చేశామని డాక్టర్ నితిన్ డాంగే పేర్కొన్నారు. ప్రస్తుతం నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని వైద్యులు స్పష్టం చేశారు. అంతకుముందు అర్ధరాత్రి దాటిన తర్వాత ముంబైలోని తన ఇంటి వద్ద ఓ ఆగంతకుడు కత్తితో దాడి చేయడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దాడి ఘటనలో సీసీటీవీ ఫుటేజ్లో కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. అర్ధరాత్రి 2:30 ఈ ఘటన చోటు చేసుకోగా రాత్రి 12 గంటల తర్వాత ఇంట్లోకి ఎవరూ వెళ్లినట్టుగా ఆనవాళ్లు లేవు. ముందుగా సైఫ్ పిల్లల బెడ్రూమ్ దగ్గరే పని మనిషితో ఓ దుండగుడు ఘర్షణకు దిగడం మరింత షాక్కు గురిచేస్తోంది. దుండగుడు పిల్లల బెడ్రూమ్ లోపలికి వెళ్తుండగా శబ్దం రావడంతో పని మనిషి లేచి చూసింది. దీంతో ఆమెను గమనించిన దొంగ పని మనిషితో గొడవకు దిగాడు. తన కుమారుడు, పని మనిషి అరుపులకు నిద్రలేచిన సైఫ్ వెంటనే బయటకు రావడంతో దుండగుడు అతనిపై కత్తితో దాడి చేశాడు. సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడిపై టాలీవుడ్ నటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి తనను ఎంతగానో కలిచివేసింది అన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సైఫ్ సర్ పై దాడి గురించి తెలిసి షాక్ అయ్యా అన్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇది నిజంగా బాధాకరమని, ఆయన త్వరితగతిన కోలుకోవాలని, క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నా అన్నారు జూనియర్ ఎన్టీఆర్.